మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక న్యూస్ ఛానల్ సీఈఓ అరుణ్ కుమార్ త్యాగిపై జరిగిన దాడిని ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ అమర్ మాట్లాడుతూ జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని, ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం అరుణ్ కుమార్ త్యాగి మాట్లాడుతూ కోతాడి గోపి వారి అనుచరులు జవహర్ నగర్ ప్రాంతంలో అరాచకం సృష్టిస్తున్నారని, జర్నలిస్టులను చూడకుండా దాడి చేయటం అమానుషమైన సంఘటన అని అన్నారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే గోపిని తన అనుచరులను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలని, ఇలా రౌడీయిజం చేస్తున్న గోపి లాంటి వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. పోయాడు, పోతే మందు తాగారు అని అంటున్నారంట. నేను అయితే బయటకు వెళ్ళలేదు కండి. ఆద్మీ పొద్దుగూగితే ఇక్కడ ఏమి ఉండవు కదా. ఆద్మీని ఈయన్ని తీసుకెళ్లారు. ఒక ఆయన వచ్చి పెద్ద తెలిసిన ఆయన దావకానికి రేతిరెట్ అని ఇప్పుడు తీసుకెళ్లారు. ఇందాక కుట్లు పెడుతున్నారంట. ఇప్పుడు పోలీస్ వాళ్ళతో మీకు ఏం కావాలి? మాకు ఈయన వస్తే కానీ నేను చెప్పలేనండి. మాకు రైత్రి ఇప్పుడు మీరు ఇంటికి పోతారు అన్న కొడుక, మీరు ఇంటికి పోయినాక మా మీద వాళ్ళందరూ వచ్చి పడితే మీరేం చేయగలుగుతారు? పెడుతున్నారంట. ఈయనకేను గ్లూకోజ్ ఎక్కించి సూదులు చేపించారంట. పెద్ద మంచిది. వయసు ఎంత ఇప్పుడు? 70 సంవత్సరాలండి. 70 సంవత్సరాలు. వీళ్ళు ఎంత మంది ఉన్నారు టోటల్? వీళ్ళ ముందు 3 వచ్చారు, తర్వాత 15 మంది దాకా ఉండారండి. ఎన్ని బండి ఉంది ఇక్కడ? కొత్త కార్లు 2 వచ్చినాయి. 2 ఒకటే వచ్చింది. కొత్త కార్ అయితే ఒకటి ఇక్కడ పెట్టారు. ముందు బళ్ళు వచ్చినాయి. అది గబగబా దిగారు, రాళ్ళు తీసుకొని ఇసిరేస్తారు. ఇగో పత్రంలో మందు తాగి రా వీళ్ళు తాగారంట. सर यहाँ पे क्या हुआ किस लिए आपके पास ऐसे मार दिया उधर? हम बोले कि छोड़ दो सर, नहीं पर मेरे को मारा। हाँ, कितने आदमी थे? वो तो 10-12 आए थे। कितने बजे? ये 4 बजे करीब। 4 बजे। वो जो बड़ा आदमी है उनको कितने लोगों ने मारा? वही 2-3 लोग मारे सबको। అమ్మ మీరు చెప్పండి, చెప్పు అమ్మ, ఏం జరిగింది అమ్మ ఇక్కడ? ఆ రోడ్డు మీద బరగొడ్లు వస్తుంటే వద్దు రావద్దు అని అంటే ఆద్మీని కొట్టారండి. అది 3 కొట్టారండి. ఎన్ని మంది ఉన్నారు అమ్మ? వాళ్ళ ఒకసారి 3 వచ్చారండి. తర్వాత కొత్త కార్లో 15 మంది దాకా వచ్చారండి. చూస్తే గుర్తుపెట్టారా మీరు? ఇన్స్పెక్టర్ గారు ముంగట వాళ్ళు వస్తే గుర్తుపెట్టారా మీరు? గుర్తుపడతాం. చూసిన వాళ్ళు ఉండారు. మంగళ షాపు ఆయన ఉన్నాడు. మంగళ ఆయన మీరు కూడా ఉండారు కమ్మా. మంగళ షాప్ ఆయన ఉన్నాడు. వాళ్ళు జోలికి పోతే ప్రమాదం అని వాళ్ళు నుంచున్నారు. పోలీస్ పెట్రోల్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేయాల మెదలకుండా వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు పెద్ద మంచి ఇక్కడ ఉన్నారు. మీరు బండి పుట్టో తీయలేదు. ఆ అబ్బాయికి ఇంకొక ఆద్మీ ఉన్నాడు కదా, ఏడో బాగా దెబ్బలు తగిలినాయి అమ్మ. కుట్లు వేస్తున్నారంట దావకాన్ కాడ. చాలా ఇంజరీ అయిందా? కుట్లు పెడుతున్నారంట. ఈయనకేను కుట్లు పెడుతున్నారంట. ये मुंह ओपन करो आपका, ये ओपन जाए. ये दांत टूट गया क्या? पलगिंदा टूट गया. అమ్మ ఏమేమి జరిగింది ఇక్కడ? ఇట్లా ఇక్కడ కొట్టిండు ఇక్కడ. ఇది ఇక్కడ ఇది ఇక్కడ నుంచి కిస్ చీజ్ సే మారే. ఇంకా ఓపెన్ చేయి. ఓపెన్ గుద్దినట్టు తగిలింది. ఓపెన్ చేయి ఒకసారి. మీదే अरे ये देख, अरे ये निकालो ये अम्मा जरगो अम्मा. ये देखो ये देखो ఇది ఎంత అమ్మా కాకాది వయసు ఎంత? 70 years. జరుగు కొంచెం పక్కకి జరుగు. ए साइड करो काका।
ఈ సైడ్ ఏం లేదా? ఈ సైడ్ ही ఉంది. ओके भैंस लगा रहा था, रास्ता पर हाथ दिया रोकने के लिए, तो अंदर जा रहा था। अंदर जाने के बाद बोला कि मैं कुछ हो जाता था प्रॉब्लम तुम्हारा होता, हमको नहीं होता, सेठ को होता, इसीलिए वो बोला कि सेठ कुछ नहीं होता मेरे को। उसके बाद ताता आया, उसके बाद ताता से बात किया, उसके बाद वो गाड़ी रोक के पत्थर चलाया, फिर मारने लगे। फिर आदमी उसका आया, उसका आदमी आया, फिर वो जास्ती मारने लगा, मारते मारते फोड़ दिया, इधर मार दिया और दांत माची कर दिया। कितना आदमी है? 10 आदमी है। 10 आदमी। अच्छा, क्या हो गया, किस लिए लड़ाई हो गया? मारने के राज आमी को सर पुलिस स्टेशन లో కంప్లైంట్ ఇస్తారా? ఏరా ఎందుకు? అరే పోలీస్ ఉంది కదా, కానూన్ ఉంది, పోలీస్ ఉంది, లా ప్రకారం పోలీస్ పని చేస్తుంది. నీకు సెక్యూరిటీ కావాలా? పోలీస్ సెక్యూరిటీ కావాలా? మీరు పోలీస్ స్టేషన్లో సిఐ గారు చెప్తే భయపడకు, ఎవరితోటి భయపడడానికి అవసరం లేదు. పోలీస్ దగ్గర పో, మీకు న్యాయం జరుగుతుంది 100%. ఓకేనా? We want justice! We want justice! We want justice! We want justice! मेरा नाम अरुण कुमार त्यागी है। मैं 24/7 आके एंड सत्यकाम न्यूज़ चैनल का CEO 28 के दिन तिमैपल्ली जाने के रूप में डेयरी फार्म है, वहाँ पे ये कुथड़ी गोपी और लल्लू और इनके साथ और 4-5 लोग हैं। इन लोगों ने क्या है, एक सीनियर सिटीज़न है, 70 ईयर्स उनका एज है। मुझे इन्फॉर्मेशन मिला, मैं वहाँ जाके उनका जो है पूरा कन्वर्सेशन लेके आया। उनको बहुत बुरी तरह मारा, उनका दांत टूट गया, वो सीनियर सिटीज़न जो है उनका। उसके बाद वो जो इन्फॉर्मेशन उनका कन्वर्सेशन के साथ मैंने वो पूरा ग्रुप में सर्कुलेट कर दिया। सर्कुलेट करने के बाद मैं PS के पास बाहर पार्किंग में बात कर रहा था फ़ोन पे, तो ये गोपी का गाड़ी में से 4-5 लोग निकलने के बाद जो है सीधा मेरे ऊपर अटैक कर दिया, पुलिस स्टेशन के सामने अटैक कर दिया। हाँ, आई गॉट द इंजरीज। इससे पहले जो है कुथड़ी श्रीनिवास ने 2022 जून को मेरे ऊपर अटैक करा, कुथड़ी श्रीनिवास। उसी की फैमिली से अभी ये कुथड़ी गोपी एंड इसका गैंग। मेरा पुलिस अथॉरिटीज से एक रिक्वेस्ट है कि दे शुड नॉट लीव एंड दे हैव टू बी डेफिनेटली फॉर द जुडिशियल कस्टडी। एंड आई हम्बली रिक्वेस्ट टू द दीदल MLA हनुमंतराव सर, ये एक कांग्रेस पार्टी के ऊपर कुथड़ी गोपी और इसका ये जो गैंग पाल के रखा है या राउडिज्म मचा के रखा है इसने, ये जो है ब्लैक स्पॉट है कांग्रेस पार्टी के नाम पे। मैं आपसे रिक्वेस्ट करूंगा कि फॉर द इमीडिएट रिमूवल ऑफ दिस कुथड़ी गोपी फ्रॉम द कांग्रेस पार्टी। ये आपकी पार्टी का नाम बदनाम करेगा सर, आपका नाम बदनाम करेगा। एंड आई रिक्वेस्ट टू द अथॉरिटीज फॉर द जस्टिस। थैंक यू। उसके बाद जवाहरनगर पुलिस स्टेशन में SI अनिल रेड्डी साहब है, वो उनके साथ बड़ा फ्रेंडली घूम रहे पुलिस स्टेशन में, जैसे कि पुलिस स्टेशन कुथड़ी गोपी के बाप का है। और दूसरा उसको सजेस्ट कर रहा है कि इनका ऊपर डिफॉर्मेशन केस डालो, SC/ST केस डालो मेरा ऊपर, गोपी को, और वो जो लल्लू को सजेशन दे रहा है SI अनिल रेड्डी। यही है क्या तरीका? जब CI साहब का नॉलेज में गया तो CI साहब ने बहुत गुस्सा करा उन लोगों को। थैंक यू। CI साहब क्या बोले? CI साहब ने he has given me the confirmation that definitely he will take the necessary legal action as per the law. Thank you. ఏదైతే జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయో అది తీవ్రంగా మేము TUWJ తరఫున జర్నలిస్ట్ సంఘాలుగా మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే సమాజాన్ని వెలుగొప్పే పాత్రలో జర్నలిస్టులు అనేక విధి నిర్వహణలో అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ పత్రికలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మా యొక్క వాణిని వినిపించే పాత్ర మా పోషిస్తూ ఉన్న క్రమంలో ఇలాంటి అగాంతకులు కానీ ఇలాంటి రౌడీ ముక్కలు కానీ మాలాంటి ఒక జర్నలిస్టులపైన చేసే యొక్క దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా గతంలో BRS కానీ TDP కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ
వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి జర్నలిస్టుల పైన దాడులని మేము ప్రెస్ అకాడమీ ద్వారా అల్లం నారాయణ సార్ ద్వారా అనేక కేసులను ఫైల్ చేయడం జరిగింది. వాటిపై అనేక శిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. వాటిని ఉక్కుపాదంతో వాటిని అణిచివేయడం జరిగింది. మా వంతు పాత్ర మేము పోషించడం జరిగింది. ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఎన్నుకున్నారో వారికి కూడా మేము ఈ మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే జర్నలిస్ట్ పక్షాన ఇలాంటి దాడులు జరుగుతున్న ప్రెస్ అకాడమీ ద్వారా ఇలాంటి దాడులను మీరు పెద్ద ఎత్తున ఖండించి ప్రెస్ అకాడమీ ద్వారా జర్నలిస్టులకు మీరు అండగా నిలబడాలని శ్రీనివాస్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా లోకల్ జర్నలిస్టుగా మేము జిల్లా జర్నలిస్టుగా ఇక్కడ నుంచి పిలుపునిస్తూ ఉన్నాం. జర్నలిస్టుల పక్షాన ఇలాంటి దాడులు చేసిన ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. 5 సంవత్సరాల జైలు శిక్ష 50,000 జరిమానా అనేది ఒకటి ఉంది. కాబట్టి యావత్ సమాజం నాయకులు కానీ రౌడీ షీటర్లు కానీ భూ కబ్జాదారులు కానీ ఇలాంటి వారైనా జర్నలిస్టులపై మీరు దాడులు చేయాలనే మనసు మీపై వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి. జర్నలిస్టులపై దాడులు చేసే ఊరుకునేది లేదు. జర్నలిస్ట్ సమాజం అంతా మేడ్చల్ జిల్లాలో ఒకటై ఉంది. మీరు ఏ ఒక్క జర్నలిస్టుపై దాడులు చేయాలని లేదా వారిని ఏమన్నా ఎవరేమంటారులే అని మీరు ఒక కోణంలో ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా జర్నలిస్ట్ సంఘాలం భౌతిక దాడులు చేయడానికి కూడా మేము వెనకడిగేయము. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, భారత సంస్కృతిని గౌరవిస్తాం. మేము రాజ్యాంగానికి కట్టుబడి ఏదైతే న్యాయబద్ధంగా పోలీస్ వ్యవస్థను న్యాయస్థానాన్ని గౌరవించి లీగల్గా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాపై అనవసరంగా మీరు దాడులకు పురుపడితే మాత్రం మేము కూడా భౌతిక దాడులకు సిద్ధంగా ఉన్నామని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్, ఎవరైనా సరే గోపి కానీ ఎరకల్ సీన్ కానీ ఎవరైనా సరే మీరు ఎంతటి వారైనా సరే మీరు కూడా భారత పౌరులు కాబట్టి భారత రాజ్యాంగానికి కట్టుబడి ఏ జర్నలిస్ట్ అయినా మీకు విరుద్ధంగా ప్రవర్తిస్తే న్యాయపోరాటం చేయడం తప్ప అనవసరంగా మీరు ఈ దాడులకు పూనుకొని మా అరుణ్ కుమార్ త్యాగి మిమ్మల్ని ఏం చేశాడు? ఏమైనా అరాచకానికి పాల్పడ్డా? మిమ్మల్ని ఏమైనా విద్వేష మీ పైన ఏమైనా దాడి చేశాడా? మీరు ఎందుకు అతనిపై దాడి చేశారు అన్న తనపై తాను లీగల్గా న్యాయంగా ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని పక్షాన అన్యాయాన్ని నిర్వహించే పక్షాన జర్నలిజం చేస్తూ ఆంకే న్యూస్ సత్యగం తనదైన పాత్ర తను నిర్వహిస్తున్నాడు. సమాజంలో ఏమీ అరాచకాలు చేయట్లేదు. ఇంత అక్కసాని జర్నలిస్ట్ సంఘాలు కానీ జర్నలిస్ట్గా మేము కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఇలాంటి వైఖరి మానుకొని సమాజం పట్ల అవగాహనతో మీరు ఒక నాయకత్వం వహిస్తున్నారు, నాయకులుగా పనిచేస్తున్నారు. మీ కొడుకు శ్రీకాంత్ ఒక కార్పొరేటర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు సమాజంలో ఒక పాత్రలో ఉన్నప్పుడు జర్నలిస్టుల పక్షాన న్యాయబద్ధంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకేమైనా జర్నలిస్ట్ పక్షాన ఏమైనా అభద్రత ఉంటే జర్నలిస్ట్ నాయకులను పిలవండి, జరిగిన సమస్య ఏంటో వివరించండి. కానీ దాడులకు పాల్పడితే మాత్రం జర్నలిస్ట్ సమాజం కానీ యావత్ సమాజం కానీ మిమ్మల్ని ఉపేక్షించేది లేదు అని స్పష్టంగా ఈ ధర్నా ద్వారా ఈ నిరసన ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఖబర్దార్, ఎవరైనా జర్నలిస్ట్ పక్షాన మీరు మాత్రం ఈ అభద్రతగా వివరిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఎంతవరకైనా జర్నలిస్ట్ సంఘాలు పోతే జర్నలిస్టుగా మేము ఎంతవరకైనా తెగిర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఈ అంశాన్ని కాంగ్రెస్ మంత్రుల దృష్టికి అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం. మీరు దీని పట్ల జాగ్రత్తగా వివరించి న్యాయపరంగా వెళ్ళాలి తప్ప దాడులకు మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ మీరు కూడా ఈ వైఖరిని మంచిది కాదు అని మేము చెప్తూ ఈ నిరసన ద్వారా మీకు చెప్పదలుచుకున్నాం. అరుణ్ కుమార్ త్యాగి గారికి బేషరతుగా మీరు ఇదే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా క్షమాపణ చెప్పాలి. ఎవరైతే దాడి చేసారో ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి ఇంకొకసారి ఇలాంటి దాడిని మేము చెయ్యము, మాకు తప్పైంది అని ఇక్కడ క్షమాపణ చెప్తే తప్ప అంతవరకు మేము ఊరుకునేది లేదు. ఇది ఎంతవరకైనా తీసుకువెళ్ళడానికి మా జర్నలిస్ట్ సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు. వాళ్ళలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ త్యాగిపై దాడిని టీడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టుపై దాడి జరిగితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం జర్నలిస్టులపై ఎవరైనా అక్రమార్కులు దాడి చేస్తే దీన్ని ఏమాత్రం సహించలేదు. మా జర్నలిస్ట్ సమాజం ఖచ్చితంగా వారిపై ఉక్కుపాదం మోపుతుంది. ఎందుకనంటే జర్నలిస్టులపై వార్తలు సత్యంగా న్యూస్లు రాస్తే కూడా ఈరోజు దాడులు చేస్తున్నది. ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాచకొండ సిపి గారు కఠిన చర్యలు తీసుకొని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.